చూస్తున్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. నిందితులను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు చేరుకోగా వారిని అంతకు ముందే హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల అదుపులోకి తీసుకోవడంతో కేసులో హైడ్రామా మొదలైంది. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ఇన్ఛార్జ్ మన్నె సతీష్, కన్వీనర్ నవీన్, గ్రూప్ ప్రతినిధులు తస్లిమా, గీతా, శివను గురువారం ఉదయం అదుపులోకి తీసుకున్న సిటీ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు వారిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఊహించని ఈ పరిణామంలో ఢిల్లీ పోలీసులు బిత్తరపోయారు. నిందితులను తమ కస్టడీలోకి తీసుకునేందుకు ఏం చేయాలనే దానిపై కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ ఆల్రెడీ పోలీసుల అదుపులో ఉండడంతో వారిని అరెస్ట్ చేసే అవకాశం లేక ఉన్నతాధికారులను సంప్రదించారు. నిందితులను కస్టడీకి తీసుకునేందుకు కోర్టు ద్వారా ముందుకు వెళ్లాలని కూడా భావిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు కొత్త మలుపు తిరుగుతుంది. నిందితులను అరెస్ట్ చేసేందుకు కూడా ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు చేరుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులు అనే విధంగా ప్రస్తుతం తయారైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మెదక్లో బహిరంగ సభలో మాట్లాడిన మాటలను మార్పింగ్ చేసి ఆయన మరోసారి అధికారం ఇస్తే మత ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్లన్నీ రద్దు చేస్తామంటూ అమిత్ షా మాట్లాడిన మాటలన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తామనే విధంగా మార్చి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు చాలా మందికి నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి సంబంధించిన వారికి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినప్పటికీ వీరెవరు విచారణకు హాజరు కాకపోవడంతో నిన్న నేరుగా ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు. నిన్న అరెస్ట్ చేసేందుకు కోసం ఎవరైతే సోషల్ మీడియాలో పనిచేస్తున్న నలుగురిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీ నుంచి పోలీసులు కాంగ్రెస్ భవన్ కు వచ్చారు. కాంగ్రెస్ భవన్ గాంధీ భవన్ కు వచ్చిన నేపథ్యంలో అప్పటికే తెలంగాణ సిసిఎస్ పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని వారిని ఇవాళ కోర్టులో హాజరుపరిచేందుకు అన్ని ఏర్పాటు చేస్తుంది. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన పోలీసులు ఒక్కసారిగా అవక్కయ్యారు. ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటంటే ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు వీరందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళ కోర్టులో హాజరుపరుస్తున్నారు. తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి మళ్ళీ ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఢిల్లీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులు అనే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు ప్రస్తుతం జరుగుతుంది. రాజకీయ వర్గాల్లో తీవ్ర అలజడి సృష్టిస్తుంది. రాజకీయ వర్గాల్లో ఇది ఒక రకంగా ప్రకంపన సృష్టిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.